హాయ్ అండి. ఈరోజు వీడియో అయితే ముకుంద కృష్ణ హ్యాండ్స్ అయితే కటింగ్ వీడియో అయితే చాలా వివరంగా ఉంది. ఆల్రెడీ ఒక సిస్టర్ అయితే అడిగింది ఎలా లూజ్ తీసుకోవాలి, హ్యాండ్ సైజు ఎలా తెలుసుకోవాలని. నేనైతే ఇందులో చాలా వివరంగా చూపిస్తున్నాను. మనకి క్లాత్ సరిపోయినా సరే ఎలా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలన్నది చూడండి. ఫస్ట్ అయితే ఇలా 4 మడతల మీద మనం హ్యాండ్స్ పొడవు అయితే తీసుకుంటాము. మనం బ్లౌజ్ కొలిసి బ్లౌజ్ని పెట్టి ఇలా కొలత అయితే తీసుకోవాలి. ఏ బ్లౌజ్ అయితే కుడుతున్నాం ఆ బ్లౌజు. హ్యాండ్స్ చూసారు కదా, ఖర్చు అయితే చాలా తక్కువ ఉంది. మనకి ఇంకా 1 ఇంచు ఎక్స్ట్రా కావాలి కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే ఇలా ఫోల్డ్ చేసింది 1 ఇంచు 2 ఇంచులు ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసామంటే మనకి లూజ్ పెరుగుతుంది. అక్కడ మనం హ్యాండ్కి క్లాత్ యాడ్ చేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ డౌన్లో కూడా చూసుకుంటే ఇక్కడైతే కరెక్ట్గా లూజ్ అయితే సరిపోద్ది. పైన అయితే మటుకి మనకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నట్టయితే మనకు పొడవు వస్తుంది. నేనైతే 13 ఇంచీలు పొడవు తీస్తున్నాను. అలాగే మనకి డౌన్లో కూడా 13 ఇంచులు మార్కింగ్ చేసుకొని 7 ఇంచుకి కిందకి లోతు అయితే చూసుకోవాలి. ఇలా ఈ విధంగాన. నెక్స్ట్ లూజ్ ఆల్రెడీ చూసాం కదా, అక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని అలాగే పైన మనం హ్యాండ్స్ కూడా 2.5 అయితే మార్కింగ్ చేసుకోవాలి. లోతు తీసుకున్నందుకు అక్కడి నుంచి పై నుంచి తీసుకొని 5 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్లో మొత్తం కూడా ఇలా యాడ్ చేసుకొని అలాగే మనకి హ్యాండ్స్ లోతు ఎలాగ తీస్తామో అలాగా ఇంచి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పైనుంచి ఇలా రౌండ్గా స్లోగా డౌన్ చేసుకుంటూ లోతు అయితే తీసుకోవాలి. అలాగే మళ్ళీ మనం డౌన్ నుంచి 10 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ కంపల్సరీగా కటింగ్ చేసేటప్పుడు ఘాట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మోడల్ కుట్టేటప్పుడు కుర్చీలకి అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఘాటు. అలాగే పైనుంచి ఇలా 9 ఇంచులు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఇలా గీసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీ. ఈ విధంగా హ్యాండ్స్ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి సరిపోయినా సరే ఇలా సైడ్లు యాడ్ చేసుకున్నందుకు ఇలా ఫోల్డింగ్ చేసుకున్నట్టయితే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. చెప్పాను కదా, 10 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా ఘాట్ పెట్టుకోవాలని. కంపల్సరీగా అలా ఘాట్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవడమే. కటింగ్ అయితే అయిపోయింది. మనకి ఇవి పై పార్ట్ ఇలాగ డౌన్కి హ్యాండ్స్ అయితే వస్తుంది. నేనైతే ఈ బార్డర్ వచ్చింది డౌన్కి వేసి శారీలో క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను. లైనింగ్ కటింగ్ తీసుకున్నట్టయితే ఎంత పడుతుందో సరిపోద్ది. ఇలా తీసుకున్నాక ఈ సైడ్లో అయితే క్లాత్ తక్కువ వచ్చింది. బార్డర్కి అయితే ఇలా జాయింట్ చేసుకొని అలాగే లైన్కి కూడా మనం ఆల్రెడీ జాయింట్ చేసాను. డౌన్కి ఎలాగా 6 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి అది చూసుకొని స్ట్రైట్గా 2 కలిపి కుట్టేసుకోవడమే. ఎందుకంటే ఇది ఫోల్డింగ్కి తిరగేసుకుంటాం కాబట్టి మనకి వేరే క్లాత్ ఏం జాయింట్ చేసుకోవాల్సిన లేదు. ఇలా జాయింట్ చేసుకొని పైన కూడా వీ షేపు కుట్టాలి. సైడ్లు కుట్టకుండా ఓన్లీ వీ షేప్దే కుట్టాలి. సేమ్ ఇలాగే కుట్టుకొని స్ట్రైట్గా అక్కడైతే ఆఫ్ చేసుకొని ఈ సెంటర్లో క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కూడా లైనింగ్ అయితే ఎలా ఉందో అదే విధంగా ఉంచి ఈ క్లాత్ని కటింగ్ చేసుకొని సెంటర్లో చిన్న ఘాట్ ఇలా పెట్టి మిగతా క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవడమే. ఇప్పుడైతే తిరగేసుకోవాలి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూను. ఇంకా మనకి ఖర్చు అయితే కనిపించదు అక్కడ వీ షేప్ దగ్గర అలాగే డౌన్ దగ్గర కూడా ఈ విధంగా కుట్టినట్టయితేని. పైపింగ్ కూడా చేసుకోవసరం లేదు. ఇలా కానీ కుట్టుకున్నట్టయితే మొత్తం కూడా క్లాత్ అంతా నీట్గా ఇలా తిరగేసుకొని ఈ వీ షేప్లోంచి ఇది వేసాం కదా కుట్టు, అలాగే పైన కూడా సేమ్ అలాగే అక్కడి నుంచి కుట్టు అయితే వేసుకోవాలి. స్ట్రైట్గా అక్కడ సెంటర్లో ఆపి ఈ సైడ్ కూడా స్ట్రైట్గా వేసుకోవడమే. ఫస్ట్ ఇలా కుట్టు వేసుకోవడం వల్ల క్లాత్ అయితే పైకి తేలదు. అలాగే డౌన్లో కూడా 1 ఇంచి ఇలా గ్యాప్ ఉంచుకొని పైన కూడా వేసేస్తున్నాను. మనకి హ్యాండ్స్ క్లాత్ తేలకుండా ఉంటుంది కాబట్టి పైన ఇలా కుట్టు అయితే వేసేస్తున్నాను. డౌన్ది అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనకి పైన హ్యాండ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా సైడ్లు లైనింగ్ కూడా జాయింట్ చేసుకోవాలి. మనకి జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు అవి పడకుండా లైనింగ్ నీట్గా ఇలా సైడ్లు అయితే కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ శారీలో క్లాత్ అయితే తీసాం కదా, ఇది సైడ్ పైకి కుర్చీలకి అది కూడా దానికి జాయింట్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా రౌండ్ నీట్గా ముడతలు రాకుండా స్ట్రైట్గా ఇలా అంతా కూడా సరి చేసుకుంటూ కుట్టుకోవాలి.
ఇలా క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా లైనింగ్ ఎలా అయితే ఉందో అదేవిధంగా శారీ క్లాత్ కూడా ఉండేలాగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకున్నాక ఘాట్లు పెట్టాం కదా, అవి ఒకసారి మళ్ళీ ఘాట్లు పెట్టి అక్కడి నుంచి మనం కుర్చీ స్టార్ట్ చేయాలి. అది మనకు సెంటర్లోనే రావాలి. ఈ కుర్చీ కంచి ఈ కుర్చీ వరకు కటింగ్ వరకు ఘాట్ కంచి రెండు కూడా కరెక్ట్గా మధ్యలో వచ్చేలా చూసుకోవాలి. కుర్చీలు రెండు ఘాట్లు మధ్యలోని చూసారు కదా, ఇలాగా ఒక 6 ఇంచ్ ఇలా గ్యాప్ ఉంచుకోకుండా దగ్గరగా పెట్టినట్టయితే కరెక్ట్గా సెంటర్లో అయితే ఇలా వస్తుంది. చూసారు కదా, చాలా బాగా వచ్చింది కుర్చీలు అయితేని బుట్ట టైప్లోని. మనం ఇప్పుడైతే వీ షేప్లో కరెక్ట్గా సెంటర్ నుంచి జాయింట్ చేసుకోవాలి. ఏ సైడ్ ఆ సైడే ఫస్ట్ అక్కడ సెంటర్ నుంచి స్ట్రైట్గా అయితే రెండు కలిపి ఒకే సమానంగా వచ్చేలా చూసుకొని కుట్టయితే వేసుకొని మళ్ళీ రిటర్న్ దానిపైనే కుట్టయితే వేసుకోవాలి. మళ్ళీ డౌన్లో ఆపి ఈ సైడ్కి ఇటు సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి స్ట్రైట్గానే. చాలా ఈజీ కదా హ్యాండ్స్ అయితే. చూసారు కదా, జాయింట్ చేయడం కూడా అయిపోయింది. ఇటు కూడా రెండో కుట్టు వేసుకోవడమే. ఈ సైడ్ కూడా హ్యాండ్స్ అయితే అయిపోయింది. మనకి బుట్ట కూడా చాలా బాగా వచ్చింది. పప్పు పైన ముకుంద హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి. నచ్చితే లైక్